బంధువని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడని ఆరోపించారు బాధితుడు కళ్యాణ్ నరసింహారెడ్డి. మల్లారెడ్డి దగ్గర తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాడారం గ్రామంలోని సర్వే నెంబర్ 249, 250A తన 23 ఎకరాల భూమిలో కొంత భూమి కొని డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించాడు. డబ్బులు అడిగితే ఇప్పుడు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు నరసింహారెడ్డి. నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి 3 సార్లు చిలుకూరు బాలాజీ గుడి దగ్గర, నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్లో ఉంటా, అక్కడికి వచ్చి 3 సార్లు వచ్చి 3 రేట్లు కుదిరించుకొని లాస్ట్లో 2,25,00,000 లెక్క ఎకరా లెక్క మాట్లాడుకున్నాడు. మాట్లాడి 8 కోట్లు ఇచ్చిండు. ముందుది మోసపూర్వకంగా 9 ఎకరాల 19 గుంటలు ముందు చేపించుకున్నాడు. వెనకది 14 ఎకరాలకు తోబలేకుండా చేసిండు. డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు. ఏమన్నంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు. కొడుకు కోడలతో ఏం సంబంధము? అది మా ఫ్యామిలీ మ్యాటర్. అది అందులో నాది ఎవరిది కాదు, ఇది పెద్దలది కాదు, ఎవరిది కాదు. నా సొంతం కష్టార్జితం. అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో 30 ఏళ్ళు 5,000 ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని నేను. నాకు అక్కడి ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసిండు, ఉత్తమ భారతీయుడు అని. అటువంటి సంపాదించి తెచ్చి నేను కొన్న భూమిని 103 ఎకరాలు 26 గుంటలు ఉంటే నా బావమతికి 40, మా సడ్డగునికి 40 ఇవ్వగా 23 ఎకరాలు 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నా. నేను నయా పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి. వెనక భూమికి తవ్వ లేకుండా చేసిండు. అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు, ఇది లేదు.